స్మితా సబర్వాల్ ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి, చాలా పర్ఫెక్ట్గా తన విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. మంచి సామాజిక స్పృహ కూడా ఉన్నటువంటి మహిళ. తనకిచ్చినటువంటి టూరిజం డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒకవైపున బ్యూటీ కాంటెస్టులు నిర్వహించబోతున్నారు. దీంట్లో కాంట్రవర్సీ ఏంటంటే, పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర బ్యూటీ కాంటెస్టులు పెడుతుంటే దానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏదైనా ఆలయాల దగ్గర పెడితే ఊరుకోమని. ఆల్రెడీ 2 ఆలయాల దగ్గర పెడుతున్నారు బ్యూటీ కాంటెస్ట్ అన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం, తీవ్ర పరిణామాలు ఎదురుతూనే హెచ్చరిస్తున్నారు. అది ఒక కాంట్రవర్సీ అయింది. రెండో పక్కన ఆమెకి నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ యూనివర్సిటీ సిద్ధమైందట. వర్సిటీ నుంచి వాహన అద్దెకు 61 లక్షల నిధులు తీసుకోవడం మీద ఆడిట్ టీం అభ్యంతరం వ్యక్తం చేసిందట. ఇది ఎప్పుడే అంటే 2016-24 మధ్య 90 నెలల పాటు అద్దె తీసుకున్నట్ట స్మితా సబర్వాల్. వాహన అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని యూనివర్సిటీ అంటుందంట. స్మితా సబర్వాల్కి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతుందట.